వర్షిని ప్రీ ప్లీటింగ్ చేయించలేదు అంటే నేనే ఇంట్లో కూర్చొని చేశాను అన్నాను కదా. మన వర్షినికి ఫేర్వెల్ వర్షిని ఫైనల్ అవుట్పుట్ చేయించుకుంది, ఇప్పుడు తీసుకెళ్లి చేశాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు తమిళ తెలుగు రెండు షూట్ చేస్తుంటే రోల్ అయిపోయింది. సో ఈ రోజు ఏమో నమ్మ కాదు మన వర్షినికి ఫేర్వెల్. సో మన వర్షిని నేను ఈరోజు చాలా అందంగా రెడీ చేయబోతున్నా. వర్షిని చీర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా సింపుల్ గా ఉంది, వీళ్ళకి సెలెక్షన్ రాదు అని అన్నారు. సో ఆ సింపుల్ అండ్ నాన్ సెలెక్టివ్ సారీని నేను ఇప్పుడు ఎంత నీట్ గా ప్యాచ్ చేయబోతున్నా, ఎందుకంటే నేను కట్టుకోబోతున్నాను కాబట్టి అది అందంగానే ఉంటుంది. సో ఆ చీరని నేను ఎంత అందంగా తనకి స్టైల్ చేస్తానన్నది ఇక్కడ మ్యాటర్. మనం చీరని అలా కట్టుకొని అలా ఉండడం కన్నా ఆ చీరని స్టైల్ చేసుకోవడం అన్నది ఇక్కడ బ్యూటీ. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఓల్డ్ సారీని వర్షిని న్యూగా నేను తయారు చేస్తాను. సో ఇక్కడ చూసారంటే ఫుల్ జ్యువెలరీస్ అన్ని ఉన్నాయి. నిన్న తీసుకొచ్చాము, నిన్న ఇది ఆర్డర్ పెట్టాను, ఇది లేట్ అయ్యిందని చెప్పి నిన్న వెంటనే ఇది వెళ్ళి నేను తీసుకొచ్చాను. అండ్ ఇయర్ కప్స్, ఇయర్ రింగ్స్ అన్ని నేను నిన్న తీసుకొచ్చా. ఈ ఇయర్ రింగ్స్ అన్ని నేను నిన్న తీసుకొచ్చా, కానీ ఇవే సూట్ అయ్యాయి వర్షినికి. ఇదేమో వడ్డానం చైన్ అనుకున్నాను, కానీ ఇది యాక్చువల్గా ఒక వడ్డానం. వాచ్ తర్వాత ఇదే తన కలర్ ఆఫ్ డ్రెస్ ఏమో ఈ కలరే. సో అందుకు నేను తనకి ఈ కలర్ బ్యాంగిల్స్ చూస్ చేసుకున్నా. వన్ హ్యాండ్కి ఇది వేసుకుంటుంది, వన్ హ్యాండ్ ఏమో వాచ్ పెట్టుకుంటుంది. అండ్ వడ్డానం అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, చూస్తారా? ఇలాంటి వడ్డానం నేను ఎక్కడ చూడలేదు. సో ఇలా చైన్లా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదా మనం పొట్టకు కూడా ఇలా వేసుకోవచ్చు. నాకు కూడా సరిపోద్ది. పొట్టకు కాదు, నడుముకి. నాకు పొట్టే ఉంది, నడుము లేదు. సో ఇదిలాగా వేసేసుకొని ఇలా టైట్ చేసేసుకోవడమే. సో చాలా బాగుంది ఇది. టైట్ చేయక ఇంకా లూజ్ చేసే తీసేస్తా. సో ఏ చైన్ వేసుకుంటావు వర్షిని నువ్వు? అది ఆ గ్యాప్. సో బ్లౌజ్ ని కూడా ఒక అందంగా చాలా నీట్ గా నేను కుట్టాను, అది చూపిస్తాను. సో బ్లౌజ్ ఏమో క్రాప్ టాప్ లా కుట్టింది. ఫేర్వెల్ కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి స్కూల్లో. సో అందువల్ల క్రాప్ టాప్ లా కుట్టింది. ఆ క్రాప్ టాప్ తీసుకుపోయి ఆ క్రాప్ టాప్ వేసుకున్నాక తనకి స్టైల్ చేద్దాం, జ్యువెలరీస్ అండ్ మేకప్ అంతా కలిపి. సో గైస్ ఇది చూసారంటే వర్షిని క్రాప్ టాప్ అంటే బ్లౌజ్. ఈ కలర్ వర్షినికి చాలా చాలా అందంగా ఉంది, నాకు చాలా నచ్చింది ఈ కలర్, తనకి నచ్చింది. సో పర్టికులర్ గా ఇది ఒక సింపుల్ శారీ కాబట్టి దీన్ని ఇంకా గ్రాండ్ గా చూపించడం కోసం, కొంచెం నీట్ గా క్లాసీ లుక్ కోసం ఫుల్ క్లోజ్ నెక్ లో కుట్టమన్నాను. యాక్చువల్గా ఇది నా డిజైనింగే. క్లోజ్ నెక్ లో కుడితే మనం ఏదైనా ఇలాంటి గ్యాప్ ఉన్న జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి, ఇలా గ్యాప్ ఉన్న జ్యువెలరీ తీసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ మన బ్లౌజ్ కూడా గ్యాప్స్ లో కనపడుతుంది. కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడికి ఇలా పెడతాను. సో బాగుంటుంది అని అది. ఇప్పుడు బ్లౌజ్ చూసేసాను కదా, డైరెక్ట్ గా నేను ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసాను ఫస్ట్. ఓకే, హెయిర్ స్టైల్ ఏమీ కాదు, చాలా సింపుల్ గా తనకి బో కావాలండి. సో బో ఎందుకు అంటే తను చేసుకున్న కర్ల్స్ మనకి చూపిస్తుంది అంతే, ఇంకేం లేదు. నేను నైటే కర్ల్ చేసేసాను హెయిర్. వర్షిని ఏదైనా మిస్ చేయాలి, బట్ కర్ల్స్ మాత్రం నో మిస్సింగ్. ఈ కర్ల్స్ చేయడానికి ఒక 2 hours కన్ఫామ్ గా పడుతుంది, బట్ ఐ లైక్ ఇట్. మొత్తం వెనక్క లేదా రోల్ చేసి ఇక్కడికి ఇలా క్లిప్ పెట్టి కొండైనా రోల్ చేసి క్లిప్ పెట్టి కొండైనా చిన్న సెక్షన్ గా ఇలా రోల్ చేసాం అనుకో. జస్ట్ హెయిర్ ని ఇలా ట్విస్ట్ చేసి హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఏమైనా కావాలా వద్దా? కర్ల్స్ జెల్ వేసాను ఆల్రెడీ. జస్ట్ ఇలా సెట్టింగ్ స్ప్రే ఏమి కొట్టకుండా ట్విస్ట్ చేసి పెట్టేస్తున్నా. కానీ ట్విస్ట్ కొంచెం ఒక 3 sectionsగా తీసుకున్నా. 3 sectionsగా తీసుకుంటే కొంచెం ఎక్కువ కర్ల్స్ ఉన్నట్టు కనపడుతుంది. సో ఇంతే, 1 side చేసాము. సో సెకండ్ సైడ్ చేసాక జుట్టు అంతా ఎత్తిన తర్వాత కొంచెం టైట్ చేద్దాం. మాయ వచ్చాడు, దా ఇలా. మేడం వచ్చాడు కదా. సో రెమో గడు ఏదో పెద్ద ఊరికి వెళ్ళేసి వచ్చా, ఆఫ్రికా కదా చూసావు ఒక 3 hours బ్యాక్. నేను కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోని నన్ను వచ్చి ముచ్చేస్తున్నాడు. నేను ఎక్కడికో ఊరికి వెళ్ళిపోతున్నాను అనుకోని సడన్ గా రెమోకి ప్రేమ వచ్చేసింది.
ఇది ఎంత క్లమ్జీగా చేస్తే తన కర్ల్స్ అంత బాగా కనబడతాయి. యా నెయిల్స్ చూసావా మాయా? వావ్, ఇది చాలా బాగున్నాయి నీల్స్. చేయించుకుంది ఇప్పుడు తీసుకెళ్లి చేశాను. 5,000. 5,000 రూపీస్ 500 5,500 అయింది. అలాగా? అవును ఆ. గైస్, ఇలాంటి వాటిలో బావని ఏమార్చి రావాలి, ఎందుకంటే బావకి దీని నుంచి మొత్తం నాలెడ్జ్ ఉంది. బావ యాక్చువల్ గా నా నెయిల్స్ నేను ఎప్పుడు చేయించుకుంటాను కదా వెళ్ళేటప్పుడు, నేను యాక్చువల్ గా జెల్ పాలిష్ పెట్టించేసుకుంటాను, నెయిల్ పాలిష్ పెట్టుకోను, ఎందుకంటే నాకు ఊడిపోతూ ఉంటాను. ఈజీగా చెప్పచ్చు. అంటే ఇది అలాగే ఉంది. అంటే ఫస్ట్ చూడగానే నేను కనిపెట్టలేకపోయాను, కానీ అక్కడక్కడ చూసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఇక్కడ ఇంట్లోనే చేసింది అని. అవునా, అంటించుకుంది. సో రబ్బర్ బ్యాండ్ అయినా బానే ఉంది, చాలా బాగుంది. కలర్ చాలా బాగుంది. ఏంటి ఇది ఇస్తావు? సౌందర్య, నువ్వు ఇలాంటి కలర్ ట్రై చేయొచ్చు కదా. నాకు ఎప్పుడు కలర్స్ బాగా సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈసారి చెర్రీ రెడ్ వేసుకున్నా. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ టై చేసుకున్నా. ఈ రబ్బర్ బ్యాండ్ ని టై చేసుకున్నాను కాబట్టి జస్ట్ ఈ ఇన్సైడ్ నుంచి ఈ జుట్టుని ఇలా తీసి అలా పెట్టినా, లేదా 2 పార్ట్స్ తీసి ట్విస్ట్ చేసి ఇలా చేయి 2 సైడ్. ఇలా 2గా డివైడ్ చేసి దీన్ని ఇలా ట్విస్ట్ చేసి సో 1 సైడ్ చేసుకున్నాం కదా. 1 సైడ్ చేసుకున్నాక ఈ 1 సైడ్ ఉంటుంది. ఈ 1 సైడ్ ని అదర్ ఆపోజిట్ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా గైస్ మెస్సీ బన్. ఈ బన్ ఇంకొంచెం మనం ఇలా లూజ్ చేస్తాం. సో గైస్, హెయిర్ స్టైల్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది, చాలా నీట్ గా వచ్చేసింది. అండ్ బన్ తిరుగు అండ్ బన్ ఏమో ఇలా ఇలా వచ్చింది అనమాట. బాగుంది, మెస్సీగా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను తనకి మాయిశ్చరైజర్, బాగా థిక్ అయిన ఒక మాయిశ్చరైజర్ వాడుతున్నాను. స్కిన్ ప్రెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత లైట్ మేకప్ వేసినా స్కిన్ మరీ మాయిశ్చరైజర్ రాసానో అండింది అది, కానీ ఎక్కడ మాయిశ్చరైజర్ రాసినట్టే తెలియలేదు స్కిన్. ఫస్ట్ కన్సీలర్ వాడుతున్నా. వర్షినికి చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఏంటి అంత నల్లగా ఉంది? మస్కారా ఏమైనా పెట్టుకున్నావా? మస్కారా కిందకు వచ్చేసిందేమో. మరి మొహం సరిగ్గా కడుక్కోవాలి కదా వర్షిని. కళ్ళు అలా పెట్టక దెయ్యంలాగా. ఫస్ట్ ఈ కలర్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ వాడితేనే, ఆరెంజ్ కలర్ కరెక్టర్ వాడచ్చు, లేదా మీకన్నా బాగా డార్కెస్ట్ షేడ్ ఒక 2 or 1 షేడ్ డార్కర్ షేడ్ మీరు వాడచ్చు. వాడితే మీకు కన్సీలర్, మీరు కలర్ ఒకటి ఆరెంజ్ వాడాలి, లేదా డార్కర్ షేడ్ వాడితే మీరు ఇలాగా కలర్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ ఏంటంటే మీ దగ్గర డార్కర్ షేడ్ ఉంటే అది ఇంకా ఈజీ. ఎవరికలా ఇది లాస్ట్ 12th స్టాండర్డ్ కామెంట్లో చెప్పండి. మీ ఎవరెవరు ఇక్కడికి వెళ్ళారో అదేంటి ఫేర్వెల్ కి కామెంట్ చేయండి మర్చిపోకుండా. తెలుగు వాళ్ళు 12th స్టాండర్డ్ చదువుతారు ఏంటి? అక్కడ మన ఆంధ్రాలో 12th ఉండదు కదా అందరికి, అదేంటి ఇంటర్ 2nd year 1st year. ఓకే, లెట్ ఇట్ డ్రై. సో దిస్ ఇస్ మై లాస్ట్ ఇయర్ ఆఫ్ స్కూల్, లాస్ట్ వీక్ ఆఫ్ స్కూల్. డోంట్ క్రై వర్షిని. నాట్ క్రైయింగ్. అంత ఏడుపు వచ్చే దీనికి ఏంటమ్మా క్రై? 14 years ఆఫ్ స్కూల్. మేము 2 years చదివేసి వచ్చామా? జాలీగా ఉందాం, ఎప్పుడు ఉందాం? మేమంతా జాలీగా వచ్చాం. సో ఫస్ట్ మీరు ఎప్పుడు కలర్ కరెక్ట్ చేసినా లైట్గా పౌడర్తో సెట్ చేసుకోండి, లేదా మీ కన్సీలర్తో మిక్స్ అయిపోద్ది. ఇది ఒక్కొక్కరి టెక్నిక్స్, మరి మీ టెక్నిక్ మీకు ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. నేనైతే ఒక సెల్ఫ్ థాట్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పను, కానీ సెల్ఫ్ థాట్ మేకప్ డూయర్. సో ఇప్పుడు నేను కొంచెం నా ఫేస్ టింట్, ఇది కన్సీలర్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం డైల్యూట్ చేస్తున్నా నా ఫేస్ టింట్లో. కొంచెం ఒక 2 drops అంతే, 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా. దీన్ని కొంచెం ఇలా డైల్యూట్ చేసాము అంటే కొంచెం లీన్గా అవుతుంది ఆ కన్సిస్టెన్సీ అన్నది. సో ఫస్టే స్టార్టింగ్లో నేను మర్చిపోయాను, లిప్ బామ్ పెట్టేసుకోవాలి, అప్పుడే లిప్స్ కొంచెం మాయిశ్చర్డ్ అవుతాయి. అది డ్రై స్కిన్ వాళ్ళకి ముందే స్టార్ట్ చేసేయాలి, స్కిన్ కేర్ చేసేటప్పుడే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫౌండేషన్ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఫౌండేషన్ అండ్ ఇది ఎవరు ఇలా కొరికింది ఏమో, పేరెవరు? చిట్టి. మంచి బ్రష్. సో ఈ కన్సీలర్ని జస్ట్ నేను ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెంగా తీసుకొని జస్ట్ డ్యాప్ చేస్తా. మన వర్షినికి కొంచెం మేకప్ ఎక్కువ వేస్తే బాగోదు.
అందుకు చాలా లైట్గా తీసుకొని డాప్ చేస్తున్నా. చూసారా గైస్ ఎంత న్యాచురల్గా కవర్ అయ్యిందో, గ్రేగా కనపడకుండా. ఓ ఇటువైపు కూడా లెట్స్ కవర్ ఇట్. ఫుల్గా కవర్ చేయాలి అంతే, కొంచెం ప్రోడక్ట్ ఫుల్ కవర్ చేయాలి. నాకు నేను పెళ్లి చేసుకున్నప్పుడు మేకప్ చాలా నేర్చుకున్నాను, చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఈ టెక్నిక్స్ అన్నీ అప్పుడు నేర్చుకున్నవే. పని అయితే గైస్ ఈ పని అయితే నేను చేయలేదు, అది చేసింది మన లక్ష్మి. సబ్స్క్రైబ్. బేస్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను పౌడర్తో సెట్ చేస్తాను తన అండర్ ఐస్ అంతా. పైకి చూడు. సో కన్సీలర్ని కూడా సెట్ చేసేసాను. సో మనము కన్సీలర్ అంతా చేసిన తర్వాత పైన చూస్తే ఇక్కడ క్రీజ్ వస్తుంది కదా, అది ఇలాంటి దాంతో జస్ట్ ఇలా రిమూవ్ చేసేయడమే. మీరు సెట్ చేయడానికి ముందే రిమూవ్ చేసుకోండి. ఓకే, నౌ లెట్స్ కొంచెం బ్లష్ వాడతాను. లైట్లీ బ్లష్ కొంచెమే వాడతానులే, లైట్లీ. ఐ షాడో లైట్లీ న్యూడ్ షేడే వాడతానులే. ఏ షేడ్ కావాలి? ఇదా లైట్లీ? మరి ఇదెలా లైట్లీ వస్తుంది? మరి ఇది వాడాలి లైట్లీ అట. మళ్ళీ ఏమి తెలియదు కానీ ఐ షాడో వేస్తున్నాను గైస్. చాలా కార్నర్ అంటే క్రీజ్ మాత్రమే నేను అప్లై చేస్తున్నా. రేమో హింసించకరేమో. ఓకే గైస్, కొంచెం నేను ఇప్పుడు తనకి మొత్తం అయిపోయింది కాబట్టి బ్లష్ అండ్ బ్రాన్జర్తో బ్లష్ వేస్తున్నా. ఎందుకంటే మనము సారీ కొంచెం డార్క్ కలర్ ట్రెడిషనల్ కదా, మరీ పింక్గా ఉంటే బాగోదు. గైస్ నా ఫేర్వెల్ అయితే నేను లక్ష్మికి నేనే మేకప్ వేసాను. మేకప్ వేసి అసలు ఏం మేకప్ అంటే మాకు ఏమీ లేదు గైస్, జస్ట్ ఐలైనర్ పెట్టుకున్నాం. పాత చీర 19 years ఓల్డ్ ఒక చీర నేను కట్టుకున్నాను. 19 years ఓల్డ్ చీర తర్వాత ఇంకా మాకు దానికి జ్యువెలరీస్ గడిది గుడ్డు ఇంకేమీ లేవు. ఈ వర్షినికి అయితే జ్యువెలరీస్, సారీ, కొత్త చీర. మేమైతే పాత చీర అమ్మ చీర కట్టుకొని వెళ్ళాం ఫేర్వెల్కి. ఆ వర్షిని ఏమో కొత్త చీర, కొత్త జ్యువెల్స్. ఏదో పెళ్లికి బయలుదేరుతారు చూడండి. నేను సౌందర్య చీర కట్టుకుంటా అన్నా, సౌందర్య నాకు నచ్చినట్టు చీర కొంటా అనింది. ఓ వర్షినియే తన మస్కారా వేసుకుంటుంది. ఎందుకే పారిపోతున్నావు పాండాలా ఉండి? చూడండి ఇక్కడ వర్షిని మస్కారా వేసుకుంటుంది. కొంచెం మస్కారా మాత్రం నేను టచ్ చేయను, నాకు కొంచెం భయం కాబట్టి. బేస్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఐ లవ్ ద బేస్. చాలా న్యూట్రల్ గా, చాలా వామ్ గా కాకుండా నీ స్కిన్ లాగే వచ్చింది. మస్కారా నైస్. ఓపక వర్షిని. ఓకే పక్క. సో తనకి ఆల్రెడీ లేట్ అయిపోతుంది. బ్రౌన్ లిప్స్టిక్ నువ్వు వేసుకున్నావు కదా లిప్స్టిక్. ఓకే, వర్షిని లిప్స్టిక్ వేసేసుకుంది గైస్. అండ్ ఒక ఈ బ్రౌన్ లిప్స్టిక్ వాడతాము ఇన్సైడ్లో. ఏది లైట్గానే ఎక్కువ, డార్క్గానే ఆ లైట్ కలర్. టైం అయిపోయింది. సో మేకప్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఫిక్స్ చేసేస్తున్నా మేకప్ని. యాక్చువల్గా మేకప్ చాలా బాగా, చాలా నచ్చింది నాకు కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది మేకప్. కలెక్టర్లా ఉన్నానా? నేను కలెక్టర్లా ఉండాలనే అనుకున్నా. గైస్ ఇప్పుడు నేను ఇదిగోండి ఈ చీర అన్నాను. నేను వర్షిని ప్రీ ప్లీటింగ్ చేయించలేదు అంటే నేనే ఇంట్లో కూర్చొని చేశాను అన్నాను కదా. నేను చేశాను అన్నాను కదా, ఇదిగోండి నేనే చేశాను ఇంట్లో. ఆ యూట్యూబ్ వీడియోస్ ఏవో చూశాను కానీ నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా నాకు నచ్చినట్టు నేను చేస్తాను. సో నేను చీర కట్టేసి ఫైనల్ లుక్ చూపిస్తాను వర్షినిది. సో గైస్ చీర కట్టేశాను. ఎంత బాగా కట్టాను చూడండి. ఎలా కట్టాను కమెంట్ చేయండి. లుకింగ్ లైక్ అ కలెక్టర్. సరే ఎలాగో కలెక్టర్ అవ్వలేవు, వాళ్ళ లుక్ అయినా రీక్రియేట్ చేసుకో. ఓకే గైస్, సో సారీ ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు జ్యువెలరీస్ వేసేస్తాను. ఫస్ట్ వడ్డానం పెట్టేస్తే కొంచెం మా ఫ్రిల్స్ అన్ని కరెక్ట్గా నించుంటాయి. నేనేదో నాకు వచ్చినట్టు చీరతో పెట్టేస్తున్నాను వర్షిని, అంటే కొంగుతో పెట్టేస్తున్నా. పెట్టి నెక్లెస్ వెయిట్ చేయి. ఓకే, ఇప్పుడు ఇయర్ రింగ్స్. ఇక్కడ ఇయర్ కఫ్ చూడండి ఎలా వచ్చేసిందో. సో దానికి ఏం లేదు, మన బలూన్ టేప్స్ ఉంటాయి కదా, బలూన్ డబుల్ టేప్స్ని ఇలా తీసుకొని ఇలా బాడీకి అంటించుకొని ఇలా తీసి
ఈ డబుల్ టేప్ ఇలా అంటించేస్తే అయిపోయింది, ఎంత ఊపినా కింద పడదు. సో అంతే గైస్ వర్షిని ఇది. బ్యాంగిల్స్, సో మ్యాచింగ్ బ్యాంగిల్స్, సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఈ ఆపోజిట్ హ్యాండ్కి వాచ్. వాచ్. సో చూసారంటే ఫైనల్ అవుట్పుట్. మన వర్షినికి ఎప్పుడు మేకప్ సెట్ అవ్వదంటారు కదా, కానీ ఈసారి వర్షినికి సెట్ అయినట్టు నేను మేకప్ వేసాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ తన ఓవరాల్ లుక్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఏది ఓకే, చాలా బాగుంది. నేనే రెడీ చేశా. సూపర్. దిష్టి చుక్క పెడుతుంది. ఓకే, రెడీ అయిపోయింది. సో గైస్ మన వర్షిని ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు చాలా డల్ గా సింపుల్ గా ఉందన్నారు కదా సారీ, ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో. సో ఇది అది గైస్, ఇప్పుడు మేము బయలుదేరాలి. బాయ్ బాయ్, ఇష్క్ యూ ఆల్.